కడప జిల్లా ముద్దంవారిపల్లిలో ఎంఆర్ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పర్యటించారు. ఈ సందర్భంగా ఇటీవల పోరుమామిళ్ల ప్రాంతంలో నీటిలో పడి మృతి చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి సగిలి ఇమ్మాన్యుయల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఇమ్మాన్యుయల్ మృతికి గల కారణాలను తెలుసుకుని న్యాయం చేస్తామని భరోసా కల్పించారు. ఇక ఈ ఘటన హత్య అని మందకృష్ణ ఆరోపించారు. పథకం ప్రకారం పోలీసులు నీరుగారుస్తున్నారని మండిపడ్డారు. ఘటనపై విచారించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎక్కడైతే డెడ్ బాడీ దొరికిందో ఆ డెడ్ బాడీ కొంత చెట్ల మధ్యలోనే ఆకుల మధ్యలోనే దొరికింది. డెడ్ బాడీ దొరికిన చోట కేవలం నడుము లోతు కంటే ఎక్కువ నీళ్లు లేవు. ఖచ్చితంగా అక్కడ అతను ఆత్మహత్య చేసుకోవాలనుకున్నా కూడా అక్కడ మునిగి చనిపోయే పరిస్థితి ఆయనకు లేదు. కాబట్టి అక్కడ కూడా కొన్ని అనుమానాలు కనిపిస్తున్నాయి. అదే సమయంలో మూడో విషయంగా వచ్చినప్పటికీ ఏదన్నా లవ్ సంబంధించిన అంశం ఏదన్నా ఇతనికి ఇది జరగడానికి ఏదైనా అవకాశం ఉన్నదా అని చెప్పి అనుమానించడానికి దారితీస్తున్నది. ఎందుకంటే ఆ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ ఎవరైతున్నారో ఆయన ఒకరోజు తండ్రికి ఫోన్ చేసి నీ కొడుకు చేతి మీద అది పచ్చబొట్టుకు సంబంధించిన ఒక పేరున్నది అనే పద్ధతిలో ఒక మాట్లాడినట్టుగా మందలించినట్టుగా అది కనిపిస్తున్నది. నిజంగానే ఆ పచ్చబొట్టుకు సంబంధించిన వ్యవహారం కూడా ఏదన్నా జరగడానికి అవకాశం ఉన్నదా అనే అనుమానాలు కలగడానికి దారితీస్తున్నది. దీన్ని దృష్టి పెట్టుకొని పలు అనుమానాలున్నాయి కాబట్టి ఖచ్చితంగా అది నిగ్గు తేల్చాలంటే ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం కూడా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకటి సీసీ ఫుటేజీలు బయట పెట్టాలి. రెండు ఆ పచ్చబొట్టుకు సంబంధించిన వ్యవహారం సంబంధించిన ఏదన్నా దీనికి కారణమై ఉంటుందా అనే విషయం కూడా పరిశీలించాలి. మూడు ఖచ్చితంగా రీపోస్ట్ మార్టం జరగాలి. వీటి మీద వెంటనే దృష్టి పెట్టాలని చెప్పి నేను పోలీసు యంత్రాంగ పెద్దలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇవి మా అనుమానాలు నివృత్తి చేయాలని